వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడి కాచి ద్వారా మాతాశ్రీ అసలు గుట్టు తెలుసుకుంటారు. కాచి, భయపడద్దు, నువ్వు వజ్రపాటి ఆడపడుచు కాబట్టి ఆ మాతాశ్రీ నిన్ను వాడుకుంటుంది. అలాంటప్పుడు ఆ మాతాశ్రీని పగడ్బందీగా సాక్ష్యాలతో సహా నేను జైలుకి పంపించాలంటే నువ్వు నాకు సాయం చేయాలి అని అంటుంది జేడీ. ఖచ్చితంగా చేస్తాను. నాతో ఇన్లీగల్ పనులు చేయించి తన పబ్బం గడుపుకుంటుంది. ఆ దొంగ మాతాజీని ఎలాగైనా పట్టిస్తాను జేడీ అని అంటూ ఉంటుంది కాచి. ఇక కాచి చెవిలో ఒకటి చెప్తారు జేడీ. తప్పకుండా అని చెప్పి పెన్ డ్రైవ్ తీసుకొని మాతాశ్రీ ఆశ్రమానికి చేరుకుంటుంది కాచి. మాతాశ్రీ, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? పౌడర్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా రౌడీలు అని చెప్పి అనగానే, ఏంటి నేను ఇవ్వను, ఏం చేస్తావు అని అంటుంది కాచి. ఏం చేయడం కాదే, మా మాట వినని వాళ్ళందరినీ మేము ఎలా చంపామో వీడియో చూపించాలా అనగానే, చూపించు, నాకు భయం లేదు అనగానే, భయం లేకపోవడం కాదు, నిన్ను ఎలా చంపాలో, ఎలా అందరూ భయపడాలో నేను చేస్తాను అని చెప్పి మాతాశ్రీ ఇక కాచిని చంపబోతూ ఉండగా ఇంతలో జేడీకేడి వస్తారు. మాతాశ్రీ 2 చెంపలు పగలగొడుతుంది జేడీ. ఏయ్ అనగానే, ఏంటి వజ్రపాటి ఆడపడుచుతోనే నువ్వు ఇలాంటి పనులు ఇలాంటి చేయిస్తావా? నీ వల్ల మధ్యతరగతి మనుషులు ఎంతమంది ప్రాణాలు పోయారో, నీలాంటి ఆడదానికి ఇలా కాదు అని చెప్పి ఇక ఆశ్రమం నుండి బయటికి లాక్కొస్తుంది ఇక జేడీ. ఏయ్ జేడీ, ఆడదానికి ఇంత పొగరా అనగానే, నువ్వు పొగరనుకోవడం కాదు, నిన్ను పట్టించింది ఒక ఆడది, నిన్ను అరెస్ట్ చేయిస్తున్నది ఒక ఆడది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఆడవాళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి బ్రతుకుతున్నావు. నువ్వు ఒక మనిషివేనా అనగానే, చూడు, ఈ ఆశ్రమం నుండి నన్ను ఎలా అరెస్ట్ చేస్తావో నేను చూస్తాను, అందరూ రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తన రైట్ హ్యాండ్ అయిన పద్మ అందరినీ తీసుకొస్తుంది. ఈ మాతాశ్రీ మాకు ఎన్నో చేస్తుంది, నగలు తక్కువగా ఇస్తుంది, అలాంటి మాతాశ్రీని అరెస్ట్ చేస్తారా అని చెప్పి జనాలందరూ జేడీ అంటూ ఉంటే జేడీ అంటుంది, ఇదిగో మీ పిచ్చి వల్లే ఇలాంటి వాళ్ళు తయారైపోతున్నారు, ఇది ఏం చేస్తుందో తెలుసా అని చెప్పి ఇక పాపం ఒక మాట విన్న అమ్మాయిని బాగా కొడుతూ ఉంటారు కదా, ఆ వీడియో, అలాగే ఇప్పుడు కాచి తీసుకొచ్చిన వీడియో, అలాగే 3 మహిళలు ఎలా చనిపోయారు అన్నది అన్ని నిజాలు సాక్ష్యాలతో సహా అక్కడున్న వాళ్ళందరికీ చూపించడంతో, ఇప్పుడు చెప్పండి, ఈ మాతాశ్రీ, దయామయి, అలాగే యాదమ్మని ఏం చేయాలి? ఒకప్పుడు గొలుసులు దొంగతనం చేసేది, చిన్నపిల్లల చెవులు కూడా ఎత్తుకెళ్ళిపోయేది. ఇలాంటి రాక్షసి మధ్యతరగతి మహిళల ప్రాణాలు తీసేస్తుంది. ఇలాంటి దాన్ని ఏం చేయాలి? మీలో అందరూ మత్తు పదార్థాలు మరి అన్ని ఏరియాలోకి అందజేస్తారా? బంగారం ఆశ చూపి ఇలాంటి ఆడది మీతో పని చేయించుకుంటుంది అని చెప్పి అనగానే, చూడండమ్మా, నిజం చెప్పాలంటే మాకు తెలుస్తాయి, కానీ ఇది ఇంత కాలాంతకురాలా, దీన్ని మేమే చంపేస్తాము అనగానే, లేదు, శాశ్వతంగా దీన్ని జైల్లో పెట్టే కార్యక్రమం మీద మొదలు పెట్టాము, ఇలాంటి ఆడవారి మాటల్ని ఇంకెప్పుడు నమ్మద్దు అని చెప్పి జేడీకేడి ఇక మాతాశ్రీ, దయామయ కథ సమాప్తం చేసేస్తారు. ఇక తనని అరెస్ట్ చేసి కాచిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారు జగదాత్రి కేదార్. కాచిని జాగ్రత్తగా జగదాత్రి కేదార్ ఇంటికి తీసుకురావడంతో కౌశికి పరుగున వచ్చి కాచిని హక్ చేసుకుంటుంది. ఇక జరిగిందంతా విన్న ఇటువైపు వైజయంతి, సుధాకర్, అలాగే నిషి అందరూ ఆశ్చర్యపోతారు. కాచి, ఇలా ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు అని అంటుంది నిషి. ఇక ఇటువైపు బూచి, చూడు కాచి, పిల్లలు లేకపోవడం పెద్ద లోపం కాదు, ఇలా భర్తకి తెలియకుండా చేస్తే ఏదైనా చిక్కులు వస్తే ఇలాంటివే జరుగుతాయి అనగానే, సారీ బూచి, ఇంకెప్పుడు అలా చేయను, నిజం చెప్పాలంటే జేడీకేడి ఇద్దరూ చాలా సాహసం చేశారు అనగానే, వాళ్ళు అనుకోకుండానే మన ఇంటిలో ఉన్న ప్రతి మనుషుల్ని సమస్యల్ని తీరుస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కౌశికి. ఇది ఇలా ఉండగా సడన్గా జగదాత్రి వాళ్ళ నాన్న, అమ్మ ఇక
ఇంటికి వస్తారు. ఏమైంది బావగారు, ఇంత సడన్గా వచ్చారు అనగానే, ఏమీ లేదు, మా సిరి కడుపుతో ఉంది, అది చెప్పడానికే వచ్చాను. అలాగే మా ఊర్లో జాతర చాలా బాగా జరుగుతుంది కదా, దానికోసమే మీ కుటుంబం మొత్తం పిలవడానికి వచ్చాను. ఇద్దరు కూతుర్లు మీకే ఇచ్చాం కాబట్టి ఇద్దరి అల్లుళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటారు. ఇక జగదాత్రి వాళ్ళ నాన్నగారు. నాన్న అని చెప్పి ఇద్దరు పరుగు పరుగున వస్తారు. ఇక నిషి అయితే, నాన్న, అక్క నేను తప్పకుండా ఈసారి వచ్చేస్తాము, 2 రోజుల ముందే వస్తాము అనగానే నిషి మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటారు జగదాత్రి వాళ్ళ నాన్నగారు. అమ్మ నిషి, నువ్వేనా అనగానే, ఏ నాన్న, ఎప్పుడు నేను కోపంగా పొగరుగా ఉంటానా? నిజం చెప్పాలంటే జగదాత్రి ఇప్పుడు నాకు అమ్మలాగా, అక్క నా ప్రాణాలు కాపాడింది అనగానే, ఇప్పుడు మీ అక్క గురించి నిజం తెలుసుకున్నావా? చూడు నిషి, మన కుటుంబంలో తను ఎంతగానో ఎదిగిన వృక్షం అనగానే, అవునాన్న, మన కుటుంబాన్ని చెట్టులా కాపాడుతూ ఉంటుంది జగదాత్రి. సరేనన్నా, జాతర చిన్నప్పుడు నుండి ఉండేవాళ్ళం, ఇప్పుడు పెళ్ళయ్యాక మాకు పిలుపు చేయడానికి వచ్చారు. అత్తయ్య, జాతరకి అందరం వెళ్దాము అనగానే, సరేలే అమ్మి, వెళ్దాం కానీ మీ అక్క గురించి పొగడం ఆపు అని అంటుంది. ఏంటత్తయ్య, కుళ్ళొస్తుందా? మా అత్తయ్య కూడా మంచిదేనన్నా అని అంటూ ఉంటుంది నిషి. అందరూ నవ్వుతారు. ఇంతకీ అల్లుడు గారు ఆఫీస్కి రోజు పర్ఫెక్ట్గా వెళ్తున్నారు కదమ్మా అనగానే, ఆ వెళ్తున్నారు, అక్కడ ఏదో వెలగబెడుతున్నారు అనేలోపు, నిషి, యువరాజ్ గురించి నాన్నకి చెప్పొద్దు, నాన్న బాధపడతాడు, అయినా యువరాజ్ తప్పేమీ లేదని నీకు కూడా తెలుసు కదా అనగానే, సరేలేవే, నా నోరు ఊరుకోదు, ఉన్నది కుండబద్దలు కొట్టునట్టు చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ అమ్మి సొంత మొగుడు గురించే చెప్పేద్దాం అనుకుంటుంది. ఛా, వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఈ నిషి జగదాత్రి పార్టీ వైపు వెళ్ళిపోయింది అని అనుకుంటుంది వైజయంతి. ఇంతలో కౌశికి వచ్చి, బాగున్నారా మావయ్య గారు అని చెప్పి అంటారు. అన్నట్టు మీ ఇంట్లో ఉన్న శ్రీవల్లిని ఒకసారి పిలుస్తారమ్మా అనగానే, నాన్న, ఎందుకు, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారా అనగానే, మరి అంతే కదమ్మా, నువ్వు చెప్పింది నేను ఎప్పుడు మానేశాను? ఇదిగో మీ ఇంట్లో ఉన్న శ్రీవల్లికి మంచి పెళ్లి సంబంధం నా కూతురు జగదాత్రి తీసుకురామంది. అలాగే మీరందరూ జాతరకి ఇంటికొస్తారు కదా, శ్రీవల్లికి మంచి పెళ్లి సంబంధం చూశాము. ఆ అబ్బాయి స్కూల్ టీచర్, చాలా పద్ధతి గల అబ్బాయి, చాలా ఫ్యామిలీస్ అంటే వాల్యూ ఇచ్చిన అబ్బాయి. జగదాత్రి కేదార్ అలాంటి వ్యక్తినే ఇచ్చి చేయమన్నారు, అందుకే వెతికి పట్టుకున్నాను. ఏమ్మా శ్రీవల్లి, ఫోటో ఇప్పుడు చూపిస్తాను, అలాగే మా ఇంటికి వచ్చాక పెళ్లి చూపులే అరేంజ్ చేస్తాము అనగానే శ్రీవల్లి జగదాత్రి కేదార్ వైపు చూస్తుంది. ఇక నిషి, ఓ పెళ్లి చేయాలనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉండగానే, అన్నయ్య గారు పెళ్ళేంటి, అది శ్రీవల్లి ఇక్కడ ఉండదు అనగానే, ఏమైంది, శ్రీవల్లి ఇక్కడే ఉంటుంది కదా, ఇంతకీ బావగారు శ్రీవల్లి అనేలోపు, అయ్యో మా అన్నయ్య పాపారాయుడింటికి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, తనకి పిల్లలు లేరు కదా, శ్రీవల్లిని చూసి ముచ్చటపడ్డాడు మా అన్నయ్య, తీసుకెళ్తాడు రేపు అనగానే, అమ్మా నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది. జగదాత్రి కేదార్, అత్తయ్య గారు ఇప్పుడు బాబాయ్ గారి గురించి తర్వాత పక్కన పెట్టండి, ఎందుకంటే శ్రీవల్లికి కూడా పెళ్లి వయసు వచ్చింది, తన పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని అనుకుంటున్నాము. మామయ్య గారు మీరేమంటారు అని అనగానే, జగదాత్రి కేదార్, నేను చేయవలసింది మీరు చేస్తున్నారు, ఖచ్చితంగా శ్రీవల్లికి పెళ్లి చేసే పంపిస్తాము. వీళ్ళు తీసుకొచ్చారు పనికి మాలిన పెళ్లి సంబంధాలు, కానీ జగదాత్రి కేదార్ బావగారు తెచ్చిన సంబంధం ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అని అంటారు సుధాకర్. ఇక కౌశికి, అవును పిన్ని, ఎలాగైనా అమ్మాయికి పెళ్లి చేయాల్సిందే కదా, అదేదో పెళ్లి చేసి పంపిస్తాము, ఇప్పుడు మామయ్య పాపారాయుడు తన ఇంటికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది కౌశికి. అబ్బా, అందరూ నీతులు చెప్పేవారే, నా ప్రాబ్లం ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటుంది వైజయంతి. ఇక రేఖ అలాగే ఇటువైపు జగదాత్రి వాళ్ళ నాన్నగారు అందరికీ పిలుపు చేసి వెళ్ళిపోతారు. ఇక ఏ జగదాత్రి, మనిద్దరం ఇప్పుడు అక్కా చెల్లెల్లాగా పుట్టింటికి వెళ్ళబోతున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసిన కౌశికి అలాగే సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీవల్లి వస్తుంది, ఇద్దరు వదినలు ఇలా కలిసి ఉండాలని నేను ఎప్పటి నుండో అనుకున్నాను, మీ ఇద్దరు కలిసిపోయారు అనగానే, అయ్యో శ్రీవల్లి, నీ పెళ్ళి
అంగరంగ వైభవంగా ఈ ఇంట్లోనే కలిసి మెలిసి మేము చేస్తాము, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది నిషి. ఇక వీళ్ళ ముగ్గురిని చూసి వైజయంతి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మా, మీ పిన్ని వాళ్ళిద్దరి బంధాన్ని తట్టుకోలేకపోతుంది అనగానే, పిన్నికి నిషికి ఇద్దరు ఒకరికి ఒకరే. ఇప్పుడు నిషి దాత్రి మంచితనం తెలుసుకుంది బాబాయ్, అందుకే నిషిలో అంత మంచితనం. సరే బాబాయ్, చాలా అంటే చాలా వర్క్స్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది కౌశికి. ఇది ఇలా ఉండగా సోనీ యువరాజ్కి ఫోన్ చేస్తుంది. సోనీ, ఇలా ఫోన్ చేయొద్దు, ఇప్పటికే నిషి చాలా కోపంగా ఉంది అనగానే, సార్ అలా అంటారేంటి, నాదేమైనా తప్ప? ఒక్కొక్కసారి చాలా అంటే చాలా టెన్షన్లో ఉంటారు, అలాంటప్పుడు డ్రింక్ తీసుకోవడం తప్పులేదు కదా. ఈ రోజుల్లో ఇదంతా కామనే, కానీ నా వల్ల తప్పు జరిగిందని చెప్పి మిమ్మల్ని ఆ నిషి దూరం పెడుతుంది అనగానే, సరే నువ్వేమీ కంగారు పడద్దు, నేను నిన్ను నమ్ముతున్నాను కదా అని అంటారు. మీరు నన్ను నమ్మటం లేదు సార్ అని అంటుంది. అలా అని ఎలా అంటావు సోనీ, నేను నమ్ముతున్నాను. ఆఫీస్లో అనగానే, ఆఫీస్లో కూడా నాతో మాట్లాడటం లేదు. మీరు నన్ను నమ్ముతున్నట్టయితే నేను చెప్పిన ప్లేస్కి రండి అనగానే, అమ్మో మీ ఇల్లా, నేను రాను అని అంటారు యువరాజ్. మా ఇల్లు కాదు సార్, నాకు తెలిసిన వారి హోటల్ ఉంది, అక్కడ చాలాసేపు మాట్లాడుకోవచ్చు. అలాగే మీ కష్టాలు నా కష్టాలు ఇద్దరి కష్టాలు చాలాసేపు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు. మనం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ సార్ అనగానే, సరే సోనీ వస్తున్నాను అని చెప్పి ఇక యువరాజ్ తను అనుకున్న హోటల్కి రీచ్ అవుతారు. ఇప్పుడు ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది యువరాజ్, ఎందుకంటే నన్ను నువ్వు నమ్మవేమో అనుకున్నాను, కానీ నమ్మారు సార్ అనగానే, నువ్వేం తప్పు చేయలేదు కదా. నిషి అలాగే అంటుంది. అలాగే నిషి ఇప్పుడు తన అక్క కలిసిపోయారు, వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనగానే, అందుకే సార్ మిమ్మల్ని పర్సనల్గా రమ్మన్నాను. ఎందుకు సార్ వాళ్ళ దగ్గర భయపడుతున్నారు, మీరేమైనా తప్పు చేశారా? లేదు కదా అనగానే, అంటే తప్పేమి చేయలేదు అని చెప్పి అనగానే, సార్ ఇక్కడికంటే నా ఫ్రెండ్ హోటలే కాబట్టి రూమ్లోకి వెళ్దాము అనగానే, సరే సోనీ అని చెప్పి ఇక యువరాజ్ని రూమ్లోకి తీసుకువెళ్తుంది సోనీ. ఇంతలో దివ్యాంక అనుకున్నట్టే పోలీసులకి ఫోన్ చేస్తుంది. హోటల్ రైడ్ చేసి యువరాజ్ని సోనీని పట్టుకోవడంతో యువరాజ్ అలాగే సోనీ ఇటువైపు మీడియాలో వస్తూ ఉంటారు. ఈవినింగ్ అవడంతో సుధాకర్, వైజయంతి, కౌశికి టీవీ చూస్తూ ఉంటారు. నిషి అలాగే జగదాత్రి వంట చేస్తూ, మీ అందరికీ వేడివేడి పకోడీలు చేస్తున్నాము, చిలకమ్మ 2 రోజులు రెస్ట్ అని అంటూ ఇద్దరు కలిసి వేడివేడి పకోడీలు తీసుకొని హాల్లోకి వస్తారు. ఇంతలో టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి ఒక్కసారిగా పకోడీలు కింద పడేస్తుంది నిషి. ఇక జగదాత్రి కూడా అలాగే ఉండిపోతుంది. ఇటువైపు కౌశికి, వైజయంతి, సుధాకర్, ఏంటమ్మా యువరాజ్ని అరెస్ట్ చేశారా? అది సోనీతో హోటల్లోనా? నేను చెప్పాను అని చెప్పి ఇక సుధాకర్ పాపం బాధపడుతూ ఉంటారు. వైజయంతి, అబ్బోడేంటి ఇలా వెళ్తున్నాడు అనగానే, ఇంకేముంది, సోనీ ట్రాప్లో యువరాజ్ పడిపోయాడు, దాని వెనకాల తిరిగాడు, చూసావా దాత్రి, దాన్ని చంపేస్తాను, అలాగే యువరాజ్ కూడా తక్కువ కాదు, యువరాజ్కి విడాకులు ఇస్తాను అనగానే, నిషి టెన్షన్ పడద్దు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, ఆ దివ్యాంక కావాలని ఇలా మన ఇంటి పరువు తీయాలని అనుకుందేమో, నువ్వేమీ కంగారు పడద్దు, నిజ నిజాలు బయటికి వస్తాయి, యువరాజ్ని ఎలాగైనా మేము తీసుకొస్తాము అని చెప్పి కేదార్ అలాగే జగదాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక యువరాజ్ జరిగిందంతా చెప్తారు. చూడు యువరాజ్, ఆ సోనీ మంచిది కాదని పదే పదే చెప్పినా తనతో స్నేహం కొనసాగించావు, ఇప్పుడు ఎలాంటి కేసులో ఇరుక్కున్నావో తెలుసా, తను బయటికి వెళ్ళిపోయింది, నువ్వు మాత్రం అందరి కళ్ళల్లో పడ్డావు అనగానే, ఏం చేయను, నాకు తలరాత బాగోలేదు అనగానే, చూడు నీ తలరాత కాదు, మనం వేసే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి, నీకేమీ కాదు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది మాకు తెలుసు, ఆ దివ్యాంకే ఉందని మాకు అనుమానం, అది గనక ఉంటే ఈసారి తన పని అయిపోయినట్టే, యువరాజ్ని బెయిల్పై తీసుకువెళ్దామండి అని చెప్పి ఇక జగదాత్రి కేదార్ ఇద్దరూ బెయిల్ ఇచ్చి
యువరాజ్ని ఇంటికి తీసుకుని వస్తారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.